నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. G7 దేశాల అగ్రనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. వాణిజ్య, వాతావరణ, ఆహార భద్రతపై చర్చ. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా. హాజరైన రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా. గజ్వేల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన సరుకు రవాణా. రేక్ పాయింట్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. రేపటి నుండి రాష్ట్రమంతటా వానాకాలం రైతు బంధు పంపిణీ. 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,512 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం. ఇక వార్తలను వివరాలను చూద్దాం. జర్మనీలో జరుగుతున్న G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గ్రీన్ గ్రోత్, క్లీన్ ఎనర్జీ, స్థిరమైన జీవన శైలి, ప్రపంచ శ్రేయస్సు కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని వివరించారు. ఆహార భద్రత, లింగ సమానత్వాన్ని సాధించే దిశగా జరిగే చర్చలో కూడా ప్రధాని పాల్గొంటారు. G7 సమ్మిట్ వివిధ ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై చర్చిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఔషధాలు, ఆహార భద్రత తదితర అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రాంతీయ, బహుపాక్షిక వేదికలలో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి కూడా వారు అంగీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జర్మన్ ఛాన్సలర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. సమ్మిట్ సందర్భంగా కెనడా ప్రధాని, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడిని కూడా ప్రధాని మోదీ కలవనున్నారు. సమ్మిట్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో కరచాలనం చేశారు. నాయకులు గ్రూప్ ఫోటో దిగారు. నిరుపేద మహిళలు, వితంతువులు వారి ఆర్థిక స్వావలంబన సాధనలో సామాజిక మద్దతు అత్యంత ప్రధానమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. తద్వారా అలాంటి మహిళలు గౌరవంగా, ఆత్మగౌరవంతో నిండు జీవితాన్ని గడపగలరన్నారు. ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లా బృందావన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృష్ణ కుటీర్లోని నిరుపేద మహిళలతో రాష్ట్రపతి ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, వితంతువులు, నిరుపేద మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు దేశం ముందుకు రావాలన్నారు. గోరఖ్పూర్, వారణాసి, లక్నో వంటి ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ఆశ్రమాలను ఏర్పాటు చేసిందన్నారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే వితంతువులుగా మారిన మహిళలకు పునర్వివాహం చేయాలని సూచించారు. కృష్ణకుటీర్ ఆశ్రమానికి చెందిన మహిళలు తమ అనుభవాలను పంచుకుంటూ తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కోవింద్ బృందావన్లోని బాంకీ బిహారీ బాస్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. हम सब लोग जानते हैं कि वृंदावन का अर्थ होता है तुलसी का वन. तुलसी स्वयं ही देवी का प्रतीक है. तुलसी का हर हिस्सा पवित्र और अर्पण करने योग्य होता है. वृंदावन के कण कण में प्रेम और त्याग की कहानियां बसी हुई हैं. यहाँ राधा के दिव्य प्रेम को याद किया जाता है तो यशोदा के मातृ प्रेम को भी सम्मान दिया जाता है. यहाँ गोपियों की प्रीति का उत्सव मनाते हैं तो मीराबाई के समर्पण भाव का भी सम्मान करते हैं. यहाँ उपस्थित आप सभी माताओं बहनों में भी मुझे यशोदा मैया की ममता और मीराबाई के समर्पण के दर्शन हो रहे हैं. परंतु इन सब के बावजूद सैकड़ों वर्षों से प्रचलित एक सामाजिक विकृति को भी अनदेखा नहीं किया जा सकता है. वृंदावन और इसी जैसे अनेक स्थानों में कठोर जीवन जीने वाली बेसहारा और उपेक्षित माताओं बहनों की पीड़ा भी हमारे समाज की एक सच्चाई है. రాజస్థాన్లో 1,357 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగించిన గడ్కరీ, ఢిల్లీ, జైపూర్, కిషన్గఢ్ హైవే మరమ్మతుల కోసం 1,100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు చెప్పారు. దీంతో ఈ హైవేలోని లోటుపాట్లు తొలగిపోతాయన్నారు. రాజస్థాన్కు CRIFలో 900 కోట్లు, సేతుబంధన్ పథకానికి 700 కోట్ల రూపాయల కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్, బికనీర్, జైసల్మేర్, బార్మర్ వంటి ఉపాంత జిల్లాల్లోని రోడ్లను మరమ్మతు చేయడానికి చర్యలు చేపట్టామని వివరించారు. బార్మర్తో పాటు బలోత్రా వద్ద 2 నౌకాశ్రయాలను నిర్మిస్తామని గడ్కరీ తెలియజేశారు. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు.
జోధ్పూర్లో 1200 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. आवश्यक भी है कि राजस्थान का क्षेत्र बहुत बड़ा है. राजस्थान में विशेष रूप से एक जगह से दूसरी जगह जाने का जो डिस्टेंस है वो काफी बड़ा है. राजस्थान की सीमाएं हमारे देश की सीमाएं हैं और इसलिए देश की सुरक्षा के दृष्टि से भी वो बहुत ज्यादा महत्वपूर्ण है. और किसी की राज्य में उसका अगर विकास करनी है तो वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन ये 4 बातें विशेष रूप से आवश्यक है. मैं मानता हूं कि राजस्थान में विशेष रूप से रोड का विकास करने के साथ साथ हमारे गांव, गरीब, मजदूर, किसानों की प्रगति हो, नौजवान युवाओं को रोजगार मिले और राजस्थान एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य बने, यही मेरी कोशिश थी. और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में सबका साथ, सबका विकास और सबका सहभाग और सबका प्रयास, इसी आधार पर काम करने की कोशिश हमने की है. विशेष रूप से राजस्थान में जो एनएच था 2014 में वो 7,809 किलोमीटर था और आज वो करीब 10,661 किलोमीटर हुआ है. सभी 33 जिलों को हमने राष्ट्रीय राजमार्ग से कनेक्ट किया है और 2014 से 2022 तक करीब 6,102 किलोमीटर की लंबाई की परियोजनाओं का काम पूरा किया है और अभी राजस्थान में करीब 1 लाख करोड़ रुपए हम लोग और खर्चा कर रहे हैं. రాష్ట్రపతి ఎన్నికలలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ పడుతున్న యశ్వంత్ సిన్హా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావుతో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ పోటీ 2 వ్యక్తుల మధ్య కాదు 2 సిద్ధాంతాల మధ్య అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఆర్ఎస్ఎస్పై ద్వేషం, మరోవైపు అన్ని విపక్షాల కరుణ అనే 2 సిద్ధాంతాల మధ్య అసలైన పోరాటం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాము ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మును గౌరవిస్తామని, ఎన్నికల్లో మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె తారక రామారావు తెలిపారు. విపక్షాల మద్దతుతో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చేలా ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతల, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో అప్రజాస్వామికంగా అన్యాయాల పరంపర కొనసాగుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని విపక్షాలపై ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటోందన్నారు. అందుకే బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ విపక్షాలు బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఆలోచనకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వారు పనిచేస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఈరోజు వారి అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పడమే కాకుండా వారి తరపున నామినేషన్ పత్రాలు కూడా ఇక్కడ పార్లమెంట్లో సమర్పించడానికి, అదేవిధంగా వారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజెప్పడానికి పార్టీ తరపున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానమైన కారణం ఏమంటే, ఈరోజు భారతదేశంలో ప్రస్తుతం నెలకొనున్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలాగా నిరంకుశమైన విధానాలతో గత 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా వారు చేస్తున్న అన్యాయాల పరంపర హద్దు అదుపు లేకుండా సాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం మనం. ఇప్పటికి దాదాపుగా 8 రాష్ట్ర ప్రభుత్వాలని అక్కడ వారికి మెజారిటీ లేకపోయినా తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు వారు బరి తెగిస్తున్న వైనాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ 8 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి వారు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. రాజ్యాంగబద్ధంగా ఉండే సంస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని
విపక్షాల మీద వేట కుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేదానికే వారు పనిచేస్తున్న వైనం ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని తిరస్కరించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా తప్పకుండా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆయనకు నివాళులర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కేసీఆర్ కొనియాడారు. ప్రధానిగా పివి ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందన్నారు. దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పివి స్ఫూర్తి తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉన్నదని అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పివి నిరూపించారని సీఎం తెలిపారు. తెలంగాణ బిడ్డగా పివి అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ మండలం మంగరూల్ గ్రామంలోని బాలానంద్ భవన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రులకు స్థానిక అధికారులు, అంగన్వాడీ టీచర్లు ఘనస్వాగతం పలికారు. మహారాష్ట్రలోని అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న పథకాలు, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం, బాలింతలకు అందిస్తున్న కిట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను అక్కడి అధికారులకు వివరించారు. మహారాష్ట్రలో శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలపై జూలై 11 వరకు అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్కు అత్యున్నత ధర్మాసనం సూచించింది. రెబెల్ ఎమ్మెల్యేల వర్గంలోని మొత్తం 39 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇళ్లు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే డిప్యూటీ స్పీకర్ పంపిన నోటీసులకు జూలై 11 సాయంత్రం 5:30లోగా సమాధానం చెప్పాలని రెబెల్ ఎమ్మెల్యేలకు సూచించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. గజ్వెల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన రేక్ పాయింట్ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. తొలి విడతలో ఏపీలోని కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ నుంచి 21 బోగీల్లో 1300 మెట్రిక్ టన్నుల ఎరువులు గజ్వెల్ స్టేషన్కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా దశాబ్దాల పోరాటం ఫలితంగా రేక్ పాయింట్ ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ రేక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరమని చెప్పారు. ఈ రైల్వే లైన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 3వ వంతు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేసిందన్నారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 2200 ఎకరాల భూసేకరణ జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా ఈ పనులు ఎలా వారు పూర్తి చేపించినారు, మీకు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రైల్వే లైన్ అంటే కేంద్ర ప్రభుత్వంది కదా, మరి కేంద్రం వాళ్ళు వేసి ఉంటారు కదా, రైల్వే లైన్ అంటే ఢిల్లీ ప్రభుత్వంది కదా అని మీరు అనుకోవచ్చు. మీకు నిజం చెప్పాలంటే ఈ రైల్వే లైన్, ఈ రైలు ఇక్కడికి వచ్చిందంటే రాష్ట్రం ఖర్చు పెట్టింది ఎక్కువ, కేంద్రం పెట్టింది తక్కువ. రైల్వే లైన్ వాళ్ళు వేయాలి కదా అని మీరు అనుకుంటారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలే. రాష్ట్రంలోని పలు రిజర్వాయర్ల వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్యభవన్లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుపై షీప్ ఫెడరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హాతో కలిసి మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు జూలై 6 నుంచి బహిరంగ మార్కెట్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణల సంచాలకులు శ్రీనివాసాచారి తెలిపారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల్లో చాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పాఠాన్ని ఆడియో, వీడియో రూపంలో చదివేందుకు విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
కాగితం ధర, టెండర్లు ఖరారు చేయడంలో జాప్యం కావడంతో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రావడం ఆలస్యమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా పూర్తి చేయనున్నట్టు శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికే తలమానికంగా నిలవబోతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వెల్ ఎడ్యుకేషన్ హబ్కి ప్రభుత్వం 146 కోట్ల 28 లక్షల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణలో అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. గజ్వెల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్ను నిర్మించారు. దానికి 1 కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యా హబ్ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్ను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,33,000 ఉద్యోగాలిచ్చామని, మరో 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహించి ప్రైవేట్ రంగంలో స్థానికంగానే యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్లో జూలై 3న దాదాపు 60 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నామని తెలిపారు. అంటే వెనకటికి మనం చదివి బాంబే, దుబాయ్ అట్లా పోయేటువంటి పూనా, ఇప్పుడు అట్లా లేదు. హైదరాబాద్ వైపే దేశం చూపుంది. అందుకే మన తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో కూడా జాబ్ మేళాలు పెట్టి మనం హైదరాబాద్లో ఉండే కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి ఆలోచనతో మా డిపార్ట్మెంట్ సెక్రటరీ ద్వారా, యూత్ సర్వీసెస్ అండ్ సెక్రటరీ ద్వారా 4-5 జిల్లాల్లో మేము జాబ్ మేళాలు పెట్టాం. ఈరోజు మహబూబ్నగర్లో అతిపెద్ద జాబ్ మేళా 60 కంపెనీలతో అతిపెద్ద జాబ్ మేళా 3 తారీఖు రోజు జిల్లా పరిషత్ గ్రౌండ్లో మా చైర్మన్ అమ్మ గారి అనుమతి తీసుకుని ఆ గ్రౌండ్లో పెద్ద ఎత్తున జాబ్ మేళాని ఇలా నిర్వహిస్తా ఉన్నాం. చాలామంది 10th క్లాస్ 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివినటువంటి వాళ్ళు ఓన్లీ ఉద్యోగం అంటే డిగ్రీ వాళ్ళకే వస్తేమో నేను 7th 10th నాకేమొస్తాను కూడా ఊళ్ళో ఉంటారు కొంతమంది. కానీ ఈరోజు మా జాబ్ మేళలో సక్సెస్ఫుల్గా మా డిపార్ట్మెంట్ ద్వారా 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించినాం. మరి ఇప్పుడు 60 కంపెనీలతో పెద్ద జాబ్ మేళా మహబూబ్నగర్లో మేము పెడుతున్నాం. దానిలో 7th నుంచి బీటెక్, బీకామ్, బీ ఫార్మసీ వరకు డిప్లొమా కోర్సులు, పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సుల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ జాబ్ మేళలో 60 కంపెనీలలో ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు 1,80,000 నుంచి 10 లక్షల వరకు ఇయర్ ప్యాకేజ్. మినిమం 1 lakh నుంచి మొదలయ్యి 1,80,000 నుంచి మొదలయ్యి 10 లక్షల వరకు అని టార్గెట్ పెట్టుకున్నాం. 10 లక్షల మంత్లీ 10 lakhs వరకు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు బంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి రైతు బంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయనుంది. 50,43,000 ఎకరాలకు సంబంధించి 7,512 కోట్ల రూపాయలను 68,10,000 మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రోజుకు 1 ఎకరా చొప్పున ఆరోహణ క్రమంలో ఖాతాలలో నిధులను జమ చేయనున్నట్టు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆర్థిక శాఖకు వివరాలు అందించినట్టు తెలిపారు. మొదటిసారి రైతు బంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఎగ్జిబిషన్, సమావేశ మందిర ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు పార్టీ నేతలు ప్రత్యేకంగా భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జె కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు,
జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ తదితరులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా కొనసాగాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారుల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజలకిచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క అట్టడుగున ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందించాలని సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటటువంటి ఒక నినాదంతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కాంక్షిస్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలు కానీ మహిళలు కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఈరోజు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నాయో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోదు తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్రం ఒక కబంధ హాస్తాల్లో ఈరోజు తెలంగాణ తల్లి చిక్కుకొని ఉంది. తెలంగాణ తల్లికి ఈరోజు కేసీఆర్ గారు బేడీలు వేసిండ్రు. ఆమెకు ఆ బేడీల నుంచి విముక్తి కలిగించాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు లక్షలాది మంది ఆకలి తీరుస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నార్సింగ్లో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాల్లో రోగ సహాయకులకు ₹5 భోజనం అందించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామన్నారు. హైదరాబాద్లోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ఈ పథకం వర్తింపజేస్తున్నామని చెప్పారు. రోగుల సహాయకుల కోసం ఇప్పటికే నైట్ షెల్టర్లు నిర్మించి తాగునీటి వసతి కల్పించామని హరీష్ రావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పెట్టే భోజనాన్ని వారు అందించడం చాలా చాలా సంతోషం. అన్నదానం అన్ని దానాలలో కంటే గొప్ప దానం. అటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈ పేదలకు అన్నార్థులకు ఆకలితో ఉన్న వారికి ఈ భోజనం అందించేటువంటి కిచెన్ ను మరి సపోర్ట్ చేసినటువంటి ప్రదీప్ అగర్వాల్ అండ్ రమేష్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఆసుపత్రుల్లో ఎంతో బాగా ఉపయోగపడతాం. ముఖ్యమంత్రి గారు వారు అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు ఇలా 18 ఆసుపత్రుల్లో 3 పూటల భోజనం పెడుతున్నాం. ఎంతమంది వచ్చినా కూడా ఈ భోజనం పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ మధ్యనే ఆసుపత్రుల్లో కూడా పేషెంట్ డైట్ కూడా బాగా పెంచాం. పేషెంట్స్ కి ఇచ్చే డైట్ కూడా ₹40 ఉంటే ₹80 పెంచి మరి పేషెంట్ డైట్ క్వాలిటీ కూడా పెంచాం. 3 కోడిగుడ్లు అరటిపండు పెట్టి పెరుగు ఇచ్చి మంచి నాణ్యమైన భోజనం ఆసుపత్రుల్లో ఉండే పేషెంట్స్ కూడా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. పేషెంట్ డైట్ కూడా ఈ మధ్యనే టెండర్లు పిలిచి మంచి క్వాలిటీ డైట్ కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో పేషెంట్ డైట్ కోసం కూడా హరే కృష్ణ వారితో కలిసి పనిచేస్తాం. ఇంకా కూడా క్వాలిటీ భోజనం పేషెంట్స్. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేట గ్రామంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రాకేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ నియామక పత్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. అంతకుముందు రాకేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రకటించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. చేతులెత్తి మొక్కుతున్నాను. రేపు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ కుటుంబాన్ని తీసుకుపోతాం. ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళమని ముఖ్యమంత్రి గారు ఆదేశించాడు. ఏదో ఒక రోజు తీసుకుపోయి ఆ కుటుంబాన్ని ఇంకా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ ఊరిని కూడా దత్తత తీసుకుంటా ఈ ఊరికి ఇమ్మీడియట్లీ ఒక 50 లక్షలు కూడా ప్రకటిస్తున్నా. 50 లక్షలు సీసీ రోడ్డు. తెలంగాణలో రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడించడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1800-599-9333ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ 2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ఉదయం టీ-హబ్ 2ను ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాయదుర్గం నాలెడ్జ్ సిటీ SEZలో టీ-హబ్ 2ను నిర్మించారు. ఈ భవన ప్రారంభోత్సవంలో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొనబోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. టీ-హబ్ ప్రారంభించాక ఇన్నోవేషన్ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాయుసేనలో అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన 3 రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను గత శుక్రవారం ప్రారంభించింది. 3 రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 5వ తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా అగ్నివీర్ తొలి బ్యాచ్ను 2022 డిసెంబర్ 11 నాటికి ప్రకటించనున్నారు. సాయుధ బలగాల నియామక ప్రక్రియ అగ్నిపథ్ పథకంలో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ చెప్పారు. కలుషిత ఆహారం తిని 128 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిద్దిపేటలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో మొత్తం 326 మంది విద్యార్థినులు చదువుతున్నారు. నిన్న మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయలో కలిపి వడ్డించారు. దీంతో గత అర్ధరాత్రి నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయాన్నే నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకొని అక్కడే చికిత్స ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ అలీ, జిల్లా విజిలెన్స్ అధికారి గౌస్ పాషా, మైనారిటీ గురుకులాల జిల్లా ఇన్ఛార్జ్ గోపాలరావు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సంబంధిత నివేదికను మైనారిటీ గురుకులాల రాష్ట్ర అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందించాలన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టు మూసీకి వరద ఉధృతి పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గత కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ తెల్లవారుజామున ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 3 గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెలాఖరు వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఉదయం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిశాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రాగల 48 గంటల వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. G7 దేశాల అగ్రనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. వాణిజ్య, వాతావరణ, ఆహార భద్రతపై చర్చ. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా. హాజరైన రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా. గజ్వేల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన సరుకు రవాణా. రేక్ పాయింట్ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. రేపటి నుండి